33 నియోజకవర్గాల్లోని 2,44,000 పట్టభద్రులు ఇచ్చిన విజయంగా నేను భావిస్తున్నానని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. నా విజయానికి కృషి చేసిన నాయకులు, ఓటర్లు 40% మంది పట్టభద్రులు తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకోవటం గమనార్హమన్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్లుగా మధ్య వయస్కులు ఎక్కువగా ఉండటం సంతోషంగా ఉందన్నారు. నాపై అసత్య ప్రచారాలు, ఆరోపణలు చేసిన ప్రత్యర్థులకు పట్టభద్రుల గుణపాఠం చెప్తారని ఊహించిన విషయమని తెలిపారు. వైసీపీ 5 సంవత్సరాల తరుణంలో పరిశ్రమలు పెట్టాలన్నా భయపడే పరిస్థితి నుంచి పరిశ్రమలు పెట్టే స్థాయికి వచ్చామని తెలిపారు. విద్యా విధానాన్ని వైసీపీ సర్వనాశనం చేసిందని అది అందరికీ తెలిసిన విషయమే అని తెలిపారు. గతంలో మంత్రిగా చేసిన తరుణంలో కలుషిత రాజకీయాలను పక్కనకు పెట్టి పరిపాలన సాగించామన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులకు సామాజిక న్యాయం చేయలేదు, గౌరవం ఇవ్వలేదన్నారు. వైసీపీ చేసిన తప్పులకు విశ్వవిద్యాలయంలో రాజకీయ రంగులు పులిపి సర్వనాశనం చేశారన్నారు. ప్రతిపక్షాలు ఎండుతాకుల మీద నడుస్తూ శబ్దం రాకుండా ఉండాలని చూస్తున్నారని అది సాధ్యపడే విషయం కాదన్నారు.